IMSSDRM వారు సమర్పించు క్రీస్తు రెండవ రకాల రక్షణ సువార్త. మా తండ్రి గారు పాస్టర్ జి మాణిక్యం గారు వాక్య సందేశం అందించారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు. ఈ టీవీ కార్యక్రమం చూస్తున్నటువంటి టీవీ ప్రేక్షకులకు నా వందనాలు. అదేవిధంగా గత వారంలో మీరు ఇచ్చే సందేశాన్ని బట్టి అనేక ఫోన్ కాల్స్ వచ్చాయి. మీకందరికి కూడా నా వందనాలు. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ పరిచర్య కొనసాగించడానికి ఎంతో కష్టంగా భారంగా మేము ముందుకు పోతుండగా మీ ప్రార్థన మాకు ఎంత అవసరమై ఉన్నది. ఇప్పుడు దేవుని యొక్క వర్తమానంలో మనము కొన్ని విషయాలు ధ్యానించుకుందాము. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనము ధ్యానించుకుందాము. ఆ దినములలో హిజ్కియా మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడు ప్రవక్తనైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడని సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థన చేశాను. యెషయా నడిమిశాల నుండి అవతలి వెళ్ళక మునిపే యెహోవాకు అతని ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు తిరిగి నా ప్రజల అధిపతిని హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విచ్చుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నిన్ను బాగు చేసేదను, 3వ దినము నువ్వు యెహోవా మందిరంకు ఎక్కిపోవదువు, ఇంకనూ 15వ సంవత్సరం ఆయుష్ నీకు ఇచ్చదను. చిన్న ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు ప్రభు నామములో నీకు వందనాలయ్యా. చదివిన లేఖన భాగాలతో ప్రభువా మీరే మాట్లాడి ఆయన ఇక్కడ నీ ప్రజలకు తండ్రి అందించే గొప్ప సత్యాన్ని ప్రభా నీ ప్రజలకు సహాయం చేయమని పరిశుద్ధాత్మ వర్షం కుమ్మరించమని యేసు ప్రభు ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం మనము. ఇతను ఒక రాజు, భక్తి కలిగినటువంటి వాడు, భయం కలిగినటువంటి వాడు, విశ్వాసం కలిగినటువంటి వాడు, చెడుతనం అసహించుకున్నటువంటి వాడు, తన ప్రజలైన ఇశ్రాయేలు కొరకు ఎంతో పాటుపడి ఆ దేశంలో విగ్రహారాధన తీసివేసి ఆ దేశంలో అందరూ కూడా సర్వ సృష్టికర్త అయినటువంటి తండ్రిని ఆరాధించేటటువంటి సత్యాన్ని ఆ దేశంలో ప్రకటించిన వాడు హిజ్కియా. ఇలాంటి హిజ్కియాని దేవుడు ఉద్దేశించి ఆమోజు కుమారుడైన యెషయాని పిలిచి, నువ్వు మరణమగుచున్నావు 3 దినములను హెచ్చరిస్తూ ఆ మాటలు హిజ్కియాకు చెప్పమని ఆమోజు కుమారుడైన యెషయా అక్కడ పంపించినప్పుడు ఆ మాటలు విన్న తర్వాత చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ దేశం ఎలా పరిపాలించాలి, ఇందులో ఈ దేశంలో విగ్రహారాధన పెరిగిపోతా ఉంది, ఇక 3 దినంలో నేను ఎలా చక్క చేయగలనని ఆ అంశంలో దేవుని ఎదుట ఆ యొక్క సన్నిధిలో కూర్చొని కన్నీళ్లు విడిచుట ప్రారంభించాడు. చూడండి, మన జీవితంలో మనము కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసేటటువంటి అనుభవం మనకి ఉండాలి. ఎందుకంటే ఈ కన్నీటి ప్రార్థన చాలా శ్రేష్టమైనది. చూస్తే బైబిల్లో మొత్తం కూడా సుమారుగా 221 ప్రార్థనలు జరిగి ఉన్నాయి. పాత నిబంధనలో 176, కొత్త నిబంధనలు 45 ప్రార్థనలు జరిగి ఉన్నది. ఇంతమంది ఇన్నిసార్లు దేవునికి ప్రార్థన చేసి ఉన్నారు. అది హిజ్కియా కూడా కన్నీళ్లు విడిచి దేవునికి ప్రార్థన చేసినట్టు మనము చూస్తా ఉన్నాము. అసలు ప్రార్థన అంటే ఏమిటి మొదట మనం తెలుసుకోవాలి. ప్రార్థన అంటే దేవునితో కూడా మనం కలిసి మాట్లాడడము, దేవునితో మాట్లాడడము, దేవునితో సంభాషించడము. ప్రియమైనటువంటి విశ్వాసి, నువ్వు దేవునితో కూడా మాట్లాడే అనుభవం నీకు ఉన్నదా? క్రీస్తు రక్తం చేత కడగబడినట్టు ప్రియమైన విశ్వాసి, నువ్వు దేవునితో నీ యొక్క సంభాషణ కొనసాగిస్తున్నావా? నీ బాధల్లోనూ, నీ శ్రమల్లోనూ, నీ దుఃఖాల్లో కూడా ఇతరులకు చెప్పుకునే అనుభవం నీకు ఉండవచ్చు, కానీ దేవునితో చెప్పుకునే అనుభవం నువ్వు నేర్చుకుని ఉన్నావా? ఈరోజు మనము దేవునితో మాట్లాడినటువంటి వారి యొక్క అనుభవము కొన్ని మనము తెలుసుకున్నాము. ఈ యొక్క లేఖన భాగాలు పరిశీలిద్దాం. మొదటగా అబ్రాహాము తన సహోదరుని లోతు గురించి ప్రార్థన చేశాడు. సొదొమ గొమొర్రా పట్టణంలో ఆ యొక్క భయంకరమైన పాపంతో జీవిస్తున్నటువంటి వారి మధ్య తన లోతు నివసిస్తున్నప్పుడు వాళ్ళు నశింప చేస్తానని దేవుడు అబ్రాహాముతో మాట్లాడినప్పుడు, ఆ నీతిమంతునైనటువంటి లోతు గురించి ఆలోచించవా? ఆ పాపులతో కూడా కలిసి ఉన్నట్టు నీతిమంతుని తప్పించలేవా అని చెప్పేసి అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రాహాముకి దేవుని మధ్య సంభాషణ సాగిస్తూ ఉన్నాయి. ఈరోజు నువ్వు దేవునితో సంభాషణ కొనసాగిస్తున్నావా? నీ సహోదరుల విషయంలో ఏమన్నా ఆపద వచ్చినప్పుడు, నీ బంధువుల విషయంలో ఏమైనా ఆపద వచ్చినప్పుడు, స్నేహితుల విషయంలో ఏమైనా ఆపద వచ్చినప్పుడు నువ్వు దేవునితో మొరపెట్టి మాట్లాడుతున్నావా? ఇదిగో లోతు గురించి అబ్రాహాము మాట్లాడుతున్నాడు. లోతు నివసించే పట్టణము
చాలా పాప సంబంధమైనటువంటి పట్టణము సొదొమ గొమొర్రా పట్టణము. ఆ పట్టణాన్ని దేవుడు అగ్ని గంధకాలు కురిపించి నాశనం చేయాలనుకుంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, మోసేతో దేవుడు మాట్లాడాడు. మోసే, నా ప్రజలైనటువంటి వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారయ్యా, వారిని విడిపించు అని మోసేతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మోసే కూడా చెబుతూ ఉన్నాడు, అయ్యా నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని, ఇశ్రాయేలు ప్రజల నా మాట వినదు, నేను చెప్పిన మాట ఫరో వినగలరా అన్నప్పుడు నీకు తోడుగా నీ అహరోనిస్తున్నాను. ఇలా సంభాషణ కొనసాగించడమే ప్రార్థన. దేవునితో మన మాటలు చెప్పుకోవడం ప్రార్థన. ఇంకా కూడా చూస్తే సొలొమోను తన ప్రజల కొరకు ఎలా ఈ యొక్క రాజ్యం ఇచ్చావు, హోదా ఇచ్చావు, అంతస్తు ఇచ్చావు, ఈ రాజ్యం పరిపాలించిన జ్ఞానము సహాయం చేయమని అడగడమే ప్రార్థన. ఇలాగా ప్రార్థన అడుగుతూ దేవునితో మాట్లాడడమే ప్రార్థన, దేవుణ్ణి అడగడమే ప్రార్థన, దేవునితో కూడా కలిసి సంభాషించడమే ప్రార్థన. ఇంకా చూస్తే ప్రార్థనలో 3 రకాలుగా చెప్పుకోవచ్చు. 1 ప్రార్థన, 2 కన్నీటి ప్రార్థన, 3 అది ఉపవాస ప్రార్థన. ప్రియమైనటువంటి వారలారా, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుతున్నాం. తండ్రితో తన కుమారుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో అనేక సందర్భాలు తండ్రితో మొరపెట్టి అడిగి కుమారుడు చివరికి ఆ కుమారుడికి ఏమి ఇవ్వడు తండ్రి. అప్పుడు ఇంక మొదలు పెడతాడండి, ఏడవడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఏడవడం మొదలు పెట్టాడో అప్పుడు ఆ యొక్క తండ్రి మనసు కరిగి నాయనా నీకేం కావాలరా అని చెప్పేసి అడగడమే కన్నీటి ప్రార్థన. ఇంకా కూడా చూస్తే ఈ కన్నీటి ప్రార్థన కూడా దేవుని నుండి జవాబు రాకపోతే ఆ కుమారుడు అన్నం తినడం మానేస్తే ఆ తండ్రి చూసి అయ్యో నా కుమారుడు అన్నం లేకుండా చచ్చిపోతాడని చెప్పేసి నాయనా నీ కోరిక ఏంటి చెప్పు, నేను తీరుస్తాను అని చెప్పినప్పుడు ఆ యొక్క తండ్రి ఆ కుమారుడు యొక్క కోరికను తీర్చే విధంగా ఇక్కడ కూడా పరలోకపు తండ్రి మనము అన్నము నీళ్లు మానేసి మనం దేవునితో ఉపవాసం అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన యొక్క ప్రార్థనని ఆలకిస్తాడు, మన ప్రార్థన జవాబు వస్తుంది. ఇక హిజ్కియా చేసింది 2వ రకమైన ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఈ కన్నీటి ప్రార్థన చేసేట అనుభవం నీలో ఉందా? బైబిల్ అనేక మంది కన్నీటి ప్రార్థన చేశారు. బైబిల్ అనేక మంది కన్నీటి ప్రార్థన చేశారు. ఈ కన్నీటి ప్రార్థన గురించి ఈ రోజు మనం కొన్ని విషయాలు ధ్యానించుకుందాము. కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చూస్తే దావీదు అలా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని? ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలయాడుతున్నది, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ప్రతిరోజు కన్నీరు విడిచి ప్రార్థన చేసేవాడంట దావీదు. చూడండి, ఒక రాజు, గొప్పవాడు, అధికారి, ఇలాంటి అధికారి కూడా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడంట. ఇంకా నా పరుపు తేలవేస్తున్నది, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోతుంది. పడకలు కొట్టుకుపోయేటట్టు కన్నీరు కార్చాడు దావీదు. కన్నీరు అంటే ఏదో కళ నీళ్లు పెట్టుకోవడం కాదు, కానీ పడకలు తడిసిపోయి కొట్టుకొని పోయేటటువంటి కన్నీరు కారాలి. ఎలాంటి కన్నీరు రేపు నన్ను కార్చి ఉన్నావా ప్రేమైనటి విశ్వాసి? దావీదు చేశాడు కన్నీటి ప్రార్థన. తన అనుభవంలో కన్నీటి ప్రార్థన అనుభవం మనం దావీదు దగ్గర మనం నేర్చుకోవాలి. కనుకనే దేవుడు దావీదుని గొప్ప రాజుగా చేశాడు, గొప్ప అధికారిగా చేశాడు. ఆ యొక్క ఇశ్రాయేలు దేశం యొక్క గొప్ప అధికారిగా రాజుగా చేశాడు. సౌలుకి ఇచ్చినటువంటి అభిషేకము తీసివేసి దావీదు మహారాజుకి ఇచ్చారంటే ఆ కన్నీటి ప్రార్థన దేవుడు మెచ్చుకున్నటువంటి గొప్ప అనుభవమైన ప్రార్థన. ఇలాంటి గొప్ప విశిష్టమైన ప్రార్థన నీ జీవితంలో కలిగి ఉన్నావా? ఈరోజు ప్రేమనటి విశ్వాసి జ్ఞాపకం చేసుకో. ఇంకా కూడా చూస్తే ఇరిమియా కూడా తన ప్రజల కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేస్తారు. ఇరిమియా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే నా జనంలో హతమైన వారి గురించి నేను దివారాత్రులు కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్లు ఊటగాను ఉండుగాక. ఆమేన్. ఇక్కడ ఇర్మియా కన్నీటి ప్రార్థన ఎలాగ చేశాడు? తన ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు హతమైపోతున్నారు, ఫిలిష్తీయుల చేత హతమైపోతున్నారు, అన్ని జనాంగము చేత హతమైపోతున్నారు, దేవుని యొక్క ప్రజల యొక్క బలం తగ్గిపోతా ఉంది, చనిపోతున్నారు. వారి కొరకు ఈయన కన్నీరు దివారాత్రము చేశాడు. ఇక లేఖన భాగం మన జ్ఞాపకం చూస్తూ ఉంది. ఇంకా నా తల జలమయముగాను చూడండి, ఆయన కన్నీరు ప్రార్థన చేసి తల మునిగిపోతుందంట. మునిగిపోయేటట్టు కన్నీరు కార్చాడంట. చూడండి, నీ యొక్క ప్రజల కోసం, ఈ దేశంలో ఉన్న ఈ ప్రజల కోసము, నీ యొక్క సహోదరుల కోసం, ఇంకా నీ చుట్టూ జనాంగం కోసం, నీ బంధువుల కోసం ఎప్పుడన్నా కన్నీటి ప్రార్థన చేసావా? ఇదిగో ఇరిమియా కన్నీటి ప్రార్థన చేశాడు. ఇలాంటి కన్నీటి ప్రార్థన చేసే అనుభవం నీకు ఉన్నదా? ఇంకా చూస్తే యేసయ్య చనిపోయిన లాజరు గురించి కన్నీటి ప్రార్థన చేశాడు. ఆమేన్. యేసయ్య ఎవరి గురించి ప్రార్థన చేశాడు? చనిపోయినటువంటి లాజరు గురించి చేశాడు ప్రార్థన. యోహాను సువార్త 11వ అధ్యాయం 33, 35 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ బేతనే గ్రామానికి యేసు ప్రభు వచ్చాడండి. లాజరు చనిపోయినటువంటి 4 రోజుల తర్వాత సమాధి చేయబడి, సమాధి మీద రాళ్లు పెట్టి అంతా కూడా అన్ని అయిపోయిన తర్వాత 4వ రోజు
అక్కడ యేసయ్య ఆ సమాధి దగ్గరకు వచ్చినప్పుడు మనం చూస్తా ఉన్నాం. అక్కడ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు యూదులు ఏడుస్తున్నారు, అక్కడ ఉండే మార్తా మరియ ఏడుస్తున్నారు, ఇంకా బంధువులంతా ఏడుస్తున్నారు. అప్పుడు చెప్తున్నాడు, అప్పుడు మార్తా మరియ చెప్తుంది, ప్రభువా నువ్వు కానీ ఇక్కడ ఉంటే నా సహోదరు లాజరు చనిపోయి ఉన్నాడు. ఆమె ఏడ్చింది, ఆ యూదులు ఏడ్చారు, ఆయన ఏడ్చారు. యేసయ్య కన్నీళ్లు విడిచాడు. యేసయ్య నీ కోసం కన్నీళ్లు విడిచాడు, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. కన్నీటి ప్రార్థన వలన యేసయ్య లాజరు బయటికి రానంగానే యేసయ్య ఒక పిలుపుకి, యేసయ్య ఒక స్వరానికి ఆయన వచ్చినట్లు, లాజరు బయటకు వచ్చినట్టు, శవంతో బయటకు వచ్చినట్టు మనం చూస్తున్నాం. సజీవుడిగా వచ్చాడు. శవమైనటువంటి లాజరు సజీవుడిగా బయటకు వచ్చాడు. మొదట ఏడ్చి కన్నీరు పెట్టాడు, ఏడ్చి కన్నీరు కార్చాడు. అక్కడ ఈ యొక్క లేఖన భాగాన్ని మీకు నేను చూపిస్తానండి ఒక్క నిమిషంలో. ఆమె ఏడ్చుటయో, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయో యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతను ఎక్కడ ఉంచుతారని అడుగగా వారు ప్రభువా వచ్చి చూడమనితో చెప్పి యేసు కన్నీళ్లు విడిచి, యేసు ఏమి విడిచాడండి? కన్నీళ్లు విడిచాడు. హిజ్కియా కూడా కన్నీళ్లు విడిచాడు. హిజ్కియా కూడా కన్నీళ్లు విడిచాడు. ఎప్పుడైతే హిజ్కియా కన్నీళ్లు విడిచాడో అదే ఆమోస్ కుమారుడిని యేసయ్యని పిలిచి, నా భక్తుడైనటువంటి హిజ్కియా దగ్గరికి వెళ్ళు, ఇంకా నువ్వు 15 సంవత్సరాలు ఆయుష్స్తాను చెప్పమని చెప్పాడండి. ఎప్పుడైతే కన్నీళ్లు విడిచాడో, ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేశాడో హిజ్కియా, గొప్ప ఆశీర్వాదము, మరణం సంభవించేటటువంటి యొక్క వ్యాధి నుండి దేవుడు ఆ సమయంలో తప్పించాడు. కన్నీటి ప్రార్థనలు ఎంత శ్రేష్టమైన విలువ ఉందో మీరు గమనించవలసిన నేను చెబుతూ ఉన్నాను. ఇప్పుడు అన్న కూడా ప్రార్థన చేస్తుంది. అన్నకి బిడ్డలు లేరండి. అన్నకి బిడ్డలు లేనప్పుడు ఆ రామ మందిరంలో కూర్చొని ఏడ్చి కన్నీరు పెడుతూ ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ సేవకుడు వచ్చి, ఎంతసేపు నువ్వు మత్తురాలై ఉందువు, ఎంతసేపు నువ్వు మత్తురాలై ఉందువు అని అక్కడ ఆమెను ప్రశ్నించినట్టు మనం చూస్తా ఉన్నాము. అందుకు అన్న చెప్తుంది, అది కాదు నా ఏలినవాడా, నేను మద్యమునైనను ద్రాక్ష రసంనైనా ముట్టలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరిస్తున్నాను. చూడండి, బిడ్డ లేనట్టు అన్న తన ఆత్మని యెహోవా సన్నిధిలో కుమ్మరించి ఏడుస్తుందంట, కన్నీరు పెడుతుందంట. చూడండి ఎంత గొప్ప అనుభవం. ఒకసారి నేను పెద్ద హాస్పిటల్కి వెళ్ళానండి. నేను పాస్టరమ్మ ప్రతి సోమవారం కూడా వెళ్ళి అక్కడ రోగులకు మేము ప్రార్థన చేసేవాళ్ళం. అక్కడ ఒక ముసలాయన, ఒక ముసలమ్మ కూర్చొని ఏడ్చుకుంటా ఉన్నారు. ఆ ముసలాయనకి కడుపులో గడ్డ అంట. ఆ గడ్డ ఆపరేషన్ చేస్తే ఆ వ్యక్తి చనిపోతాడు. అమ్మొచ్చి బోరమని ఏడ్చింది, పాస్టర్ గారు మా భర్తకి గడ్డండి, వయసు 70 సంవత్సరాలు, ఆపరేషన్ చేస్తే తట్టుకుంటావో లేదో అని డాక్టర్ అనుమానంగా చెప్తూ ఉన్నారు. మాకు దేవునందు విశ్వాసం ఉన్నది, పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు మోకరించారు. ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా మోకరించారు. మేము కూడా నూనె రాసి ఆ యొక్క పేషెంట్కి కన్నీరు పెట్టి మేము ప్రార్థన చేస్తాము. నేను పాస్టరమ్మ కూర్చొని కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తాము. తర్వాత సోమవారం నేను వచ్చా, మరుసటి సోమవారం అక్కడ సందర్శించా. మీరు వెళ్ళిన తర్వాత మరుసటి రోజు ఆపరేషన్ అని చెప్పారు, కానీ మేము మరుసటి రోజు ఆ డాక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయాడు. వేరే డాక్టర్ వచ్చి మమ్మల్ని మరలా స్కానింగ్ తీసినప్పుడు కడుపులో గడ్డ లేదు, నువ్వు ఆల్రెడీ పర్ఫెక్ట్లీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. చూడండి, అక్కడ ఎప్పుడైతే మేము కన్నీటి ప్రార్థన చేశామో ఆ వ్యక్తిలో ఉన్న గడ్డ యేసయ్య తీసివేశాడు. చూడండి, ఇక్కడ హిజ్కియా కూడా కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేశాడు. యెహోవా యథార్థ హృదయుడిని సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకుంటున్నావు, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఈరోజు యేసయ్య ముందు వచ్చి యేసయ్య దగ్గర నువ్వు ఆశీర్వాదం పొందాలంటే నీ జీవితం బాగుండాలి, యథార్థవంతమైన జీవితం ఉండాలి, మంచి జీవితం కలిగి ఉండాలి, దేవునికి ఇష్టమైన జీవితం కలిగి ఉండాలి, నీకు పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. నువ్వు దేవునితో మాట్లాడవచ్చు. ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు కూడా పరిశుద్ధుడిగా ఉండి దేవుని సముఖంలో కూర్చొని అడిగితే నీకు చక్కగా ఆయన సహాయం చేస్తాడు. అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తెరవబడును, వెతుకుడు దొరకబడును. నువ్వు ఏ విషయంలో దేవుణ్ణి అడగాలనుకుంటున్నావో, నీ వ్యాధి విషయంలో సరే, నీ శోధనల విషయమైనా సరే, నీ కష్టాల విషయంలో సరే, నీ ఇరుకులు ఇబ్బందులు ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి అడగాలంటే నీ జీవితము పరిశుద్ధ జీవితంగా ఉన్నదా? ఈనాడు పరిశుద్ధ జీవితంగా లేకపోతే దేవుడు నిన్ను దగ్గరకు రానీయుడు, దేవుడి యొక్క ఆశీర్వాదము నీకు రాదు. ఎందుకంటే నీలో పాపం ఉంటే దేవుడు లక్ష్యము చేయడు. నీలో యథార్థత ఉండాలి. ఆ యథార్థత దేవునికి ఇష్టమై ఉండాలి. యోబు విషయంలో చెప్తున్నాడు, అతడు యథార్థవంతుడు, నీతిమంతును, చెడుతనమును విసర్జించినటువంటి వాడు భూలోకములో ఇతని వంటి వాడు లేడు. దేవుని చేత గొప్ప సాక్ష్యం పొందగలిగినటువంటి వారంగా ఉండాలి. ఈనాడు
దేవుని చేత గొప్ప సాక్ష్యము పొందగలిగిన అనుభవం ఎలా ఉన్నదా ప్రియ విశ్వాసి? దేవుడు నీ కోసము ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, సిలువ మానం వచ్చాడు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, పడాలని అవచాట్లన్నీ కూడా పడ్డాడు దేవుడు నీ కోసం అని జ్ఞాపకం చేసుకో. ఈరోజు యేసయ్య నీ కోసం మరణించాడు, నీ పాపం విషయం మరణించాడు. హిజ్కియా కన్నీళ్లు విడిచాడు, యథార్థ హృదయంతో కన్నీళ్లు విడిచాడు. దేవునితో మనం అడిగేటప్పుడు యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. ఒక అధికారం ముందు మనం మాట్లాడాలంటే మన జీవితము మంచి ప్రవర్తన కలిగినటువంటి జీవితంగా మనకు ఉండాలి. ఆ గొప్ప జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. అధికారి కూడా నేను ప్రేమించాలంటే నీ మనసు సరైనదిగా ఉండాలి, నీ ప్రవర్తన సరైనదిగా ఉండాలి. హిజ్కియా కన్నీళ్లు విడిచాడంటే చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదమో. ఆ కన్నీళ్ళు విడిచేటప్పుడు దేవుడు మరలా కనిపించి నీకింకను 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను. హల్లెలూయా. చూడండి, మరణ పడకలో ఉన్నటువంటి వాడిని పైకి లేపే దేవుడు, పాతాళములో పోవడానికి ఉన్నటువంటి వాడిని తిరిగి ఆయన రక్తం చేత కడిగి నిన్ను తన దాసురాలుగా నిన్ను తీసుకొని వచ్చిన ఆ సత్యాన్ని మర్చిపోవద్దని ఈ రోజున మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు గొప్ప దేవుడు, విలువైన దేవుడు, చనిపోయిన వాళ్ళని లేపినటువంటి దేవుడు, కుంటి వాళ్ళని నడిపించినటువంటి దేవుడు, గుడ్డి వారికి చూపించినటువంటి దేవుడు. ఈరోజు నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో ఆయన సన్నిధిలో మోకరించాడుగో. బైబిల్ గ్రంథంలో చూస్తే విలాప వాక్యము 2వ అధ్యాయము 19వ వచనములో నువ్వు రేయి మొదట జామున లేచి కుండ నీళ్లు కుమ్మరించినట్లు నీ ఆత్మ యెహోవా సన్నిధిలో కుమ్మరించమని రాయబడి ఉన్నది. నువ్వేకుమన లేచి కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తున్నావా? యోబు అయితే తన బిడ్డల కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో మీరు చూస్తే ఆ సందర్భం అంతా కూడా ఇక్కడ రాయబడి ఉంది. అనుదినము తమ పిల్లలు తమ విందు దినము పూర్తి కాగా వారు ఒకవేళ దేవుని దృష్టి ఉంచి ఉంటారేమో అని చెప్పేసి వారి నిమిత్తమే రోజు ప్రార్థన చేసి వేకువజామున లేసి ప్రార్థన చేసేవారంట. నీ జీవితంలో వేకువజామున లేసే ప్రార్థన చేసేటటువంటి అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? వేకువజామున లేసి ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండకపోతే దేవుని యొక్క సన్నిధిలో నిలబడలేవు. ప్రియమైన విశ్వాసి, నువ్వు వేకువన లేచి దేవుణ్ణి వెతికేవాడుగా ఉండమని దేవుని నామములో నీవు మనవి చేస్తూ ఉన్నా. ఇంకా గుర్తిస్తే మనము మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం మనం చూస్తే మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఏ శోధనలో ఉన్నారో నాకు తెలియదు కానీ, ఏ శ్రమల్లో ఏ సమస్యలో ఉన్నారో నాకు తెలియదు కానీ, ఆ సమస్యల నుండి ఆ శోధన నుండి నువ్వు బలపరచబడాలంటే నువ్వు ప్రార్థనా జీవితము నీకు కలిగి ఉండాలి. ఎందుకంటే పేతురు రాసిన పత్రికలో ఈ విధంగా ఉంది, మన విరోధైన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మింగుదామని ఎతుకుతూ ఉన్నాడు. ఎవరినని మింగుతాడైనా? విశ్వాసిని, దేవునితో బలంగా ఉన్నటువంటి వాడి కుటుంబంలో కదా ఒకటి జ్వరపడతా ఉంటాడు. కాబట్టి మనం మెలకువగా ఉండి అపవాదైనటువంటి విరోధిని మన దగ్గర రానికుండా, మన కుటుంబాల దగ్గర రానికుండా మనం ప్రార్థన చేసినప్పుడు ఎవడనూ తరమకుండా దుష్టుడు తనంతకు తానే పారిపోవును. నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉండు. యోబు అయితే వేకువజామున తన బిడ్డల కోసం ప్రార్థన చేశాడు. అన్న అయితే బిడ్డలు అని చెప్పేస్తే మందిరంలో కూర్చి ఏడ్చి ప్రార్థన చేసింది. అన్న ప్రార్థన చేసి ఒక సంతానాన్ని దయచేశాడు దేవుడు. అన్న ప్రార్థన చేసింది, దావీదు ప్రార్థన చేశాడు, ఇర్మియా ప్రార్థన చేశాడు. ఇంకా అనేక మంది భక్తులు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ప్రార్థన చేసి ఉన్నారు. నీ యొక్క ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా ఉన్నదా? హిజ్కియాకి మరలా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు అంటే హిజ్కియా ప్రార్థన ఇష్టమైనదిగా, బహు శ్రేష్టమైనదిగా ఉన్నది కనుకనే హిజ్కియాని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయాలనుకున్నప్పుడు నీ జీవితము దేవునికి ఇష్టమైన జీవితంగా ఉండాలి. నీ జీవితము భక్తుల జీవితంతో సరిపోల్చుకో. ఈరోజు ఇర్మియాను చూసి నేర్చుకో, అన్నాను చూసి నేర్చుకో. వాళ్ళు ఎట్లా ప్రార్థన చేశారు, యోబు ఎలా ప్రార్థన చేశారు, యోబుని చూసి నేర్చుకోమని ప్రేమని విశ్వాస ఈరోజు నేను క్రీస్తు నామమునకు మనవి చేస్తూ ఉన్నా. దేవుని వాక్యంలో ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటాం, కొన్ని అంశాలు మనం జ్ఞాపకం చేసుకుంటాము. చక్కగా మీరు చూడండి, ఇక్కడ దేవుడు మోషేతో ప్రార్థన చేసినప్పుడు చాలా గొప్ప ప్రార్థన చెప్పాలి. మోషే మాట్లాడుతున్నప్పుడు నత్తిగా మాట్లాడతాడు. ఎవరు ఆయన మాట్లాడే అంశాలు పక్కన వారికి అర్థం కాదు. అందుకని మోషేతో దేవుడు చెప్తాడు, మోషే మాట్లాడుతాడు దేవుడితో, అయ్యా నేను నత్తివాడిని, నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని, నేను చెప్తే నా ప్రజలే వినడం లేదు, ఆ పొడవరాజు వింటాడా
అన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడి నత్తివాడినైనా సరే దేవుడు వాడుకున్నాడు. ఈరోజు ఏమి చేతకాడ వాడినైనా సరే దేవుడిని వాడుకుంటాడు. చేపలు పట్టేటటువంటి జాలర్ల దగ్గరికి వెళ్ళి సముద్ర తీరాన్ని యేసు ప్రభు మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తానని పిలుస్తున్నాడు. ఇలా మనుషులు పట్టే జాలర్లుగా చేస్తానని పిలిచి అపోస్తల స్థానాన్ని ఇచ్చాడు. ఆయన గొప్ప ఆధిక్యత కలిగినటువంటి గొప్ప విలువైన స్థానం ఇచ్చాడు. ఈరోజు